నమః శివాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను. ఈ శివరాత్రికి మనం ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైనటువంటి రుద్రాక్ష దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రుద్రాక్ష దీపానికి ముందుగా అయితే మనం మంచిగా శుద్ధమైనటువంటి వరిపిండి తీసుకోవాలండి. అదే అండి బియ్యపిండి. ఒక గిన్నె నిండుగా అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం రుద్రాక్ష దీపాన్ని సన్నగా కాకుండా నిండుగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న గిన్నె నిండుగా ఇలా పిండి తీసుకొని ఆ తర్వాత శుభ్రమైన నీటితోనే, ఇందులో పాలు కలపట్లేదండి, వాటరే పోస్తున్నాను. మీ దగ్గర కనుక గంగాజలం ఉంటే దాంతో చేస్తే కనుక ఇంకా చాలా మంచిది. ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత ఏదైనా బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, దాంతో ఇలా మనం దీపం షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదంటే మనం ఫింగర్తో కూడా ఇలా నొక్కేస్తే మంచి షేప్లోకి వస్తుంది. ఆ తర్వాత గంధంతో ఇలా మనం రుద్రాక్ష దీపానికి ఇలా బొట్టు పెట్టుకోవాలండి. 3 నామాలు పెట్టేసుకొని ఆ తర్వాత కుంకుమతో శివునికి ఎలా అయితే మనం బొట్టు పెడతామో అలా కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే. ఎన్నో రోజుల నుండి మనం తీరని బాధల్లో ఉండి చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ రుద్రాక్ష దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగించినట్లయితే చాలా అంటే చాలా విముక్తి లభిస్తుందండి. మనం ఏది చేసినా కూడా ఇప్పుడు భక్తితో, మెయిన్ అయితే ఇంట్రెస్ట్గా చేసుకోవాలండి. ఒకరు చెప్పారని చేసుకోవడం కాదు, మనం ఇంట్రెస్ట్తో భక్తితో చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఎక్కడైతే దీపారాధన చేయాలనుకుంటామో, మామూలుగా అయితే పూజ గదిలోనే చేస్తాం కదా, అక్కడ ఇలా ముగ్గు వేసేసి దానిపైన పచ్చని ఆకులు ఉంచాలండి. తమలపాకులు 2 తమలపాకులు ఉంచేసి ఆ తర్వాత ఈ దీపాన్ని అక్కడ ఉంచేసేయాలి. ఆ తర్వాత నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. కంపల్సరీగా నువ్వుల నూనెతోని దీపారాధన చేయాలండి. ఇందులో నేను పువ్వు వత్తి వేశాను, 1 వత్తి వేశాను. ఆ తర్వాత మనం ఇంకా దీపారాధన చేసుకొని దీపం చుట్టూ కూడా పసుపు కుంకుమలతో అలంకరించేసుకోవాలి. మనం ఇక్కడ వెలిగిస్తుంది రుద్రాక్ష దీపం కనుక కంపల్సరీగా దీపం చుట్టూ కూడా రుద్రాక్షలతో అలంకరించుకోవాలి. మీ దగ్గర కనుక విడి రుద్రాక్షలు ఉంటే చాలా మంచిదండి. లేదంటే ఇలా రుద్రాక్షల మాల ఉంటుంది కదా, ఆ మాలతో అలంకరించినా కూడా సరిపోతుంది. ఆ తర్వాత శివ పంచాక్షరి చదువుకుంటూ మీ దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతో ఇలా దీపం చుట్టూ అలంకరించేసుకోవచ్చండి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసి ఇంకా ధూపం వేయాలి కంపల్సరీగా. ఆ తర్వాత హారతి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ శివరాత్రి రోజున మీరు కూడా ఇలా రుద్రాక్ష దీపాన్ని వెలిగించేసుకొని ఆ శివయ్య కరుణ కటాక్షాలను పొందాలని కోరుకుంటున్నాను. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి శివరాత్రి పండగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు తప్పకుండా మహాశివరాత్రి రోజున రుద్రాక్ష దీపాన్ని వెలిగించుకోండి.